శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం ఆరో భావం ఫలితాలను తెలుసుకుందాం. ఈ ఆరో భావం గనక మనకేం చెబుతుంది, ఆరో భావంలో మనం ఏం తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఆరో భావము జనం మరియు రోగము, శత్రువులు, రుణభారము, సేవ మరియు పోటీలు, కష్టాలు, పని, పరిష్కారం. ఈ ఆరో భావం సూచించేటువంటి అంశాలు రుణాలు, అప్పులు, రోగాలు, ఆరోగ్య సమస్యలు, శత్రువులు, ప్రత్యర్థులు, పోటీ పరీక్షలు, విజయాలు, సేవ, ఉద్యోగం, పని, వాతావరణం, విజయ సాధన, పోటీ పరిష్కారం, ఉపచయం, అభివృద్ధి, క్రమంగా మెరుగుదల, చట్టపరమైనటువంటి కేసులు, వివాదాలు ఉంటూ ఉంటాయి. ఈ ఆరో భావం సూచించేటువంటి అంశాలు ఇవి. ఈ ఆరో భావము జీవితంలో అంతర్గత సమస్యలను, రుణ బాధ్యతలను, ఆరోగ్యాన్ని, శత్రువులను, సేవాధర్మాన్ని, ఉపచయాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ భావం బలంగా ఉంటే వ్యక్తి పోటీల్లో గెలుస్తారు, సమస్యలను అధిగమిస్తూ ఉంటారు, సేవాభావంతో సమాజంలో గౌరవాన్ని పొందుతూ ఉంటారు. ఈ ఆరో భావము బలంగా ఉంటే శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు తీర్చడము, ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు, పోటీల్లో గెలుపు, ర్యాంకులను సాధిస్తూ ఉంటారు. సేవాభావము, మంచి ఉద్యోగము, సమస్యలను పరిష్కరించేటువంటి శక్తి ఉంటుంది. క్రమశిక్షణ, కఠిన శ్రమతో విజయము, చట్టపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక ఈ ఆరో భావం గనక బలహీనపడితే, రెట్రోలో ఉన్నా లేదా ఈ ఆరో భావము పాపగ్రహాలతో కలిసి ఉన్నా, పాపగ్రహ వీక్షణ ఉన్నా కానీ ఈ పనులలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి, రుణభారం ఉంటుంది, అప్పులు పెరుగుతాయి, శత్రువుల వల్ల ఇబ్బందులుంటాయి, కోర్టు కేసులు, వివాదాలుంటాయి, ఉద్యోగంలో అసంతృప్తి ఉంటుంది, సమస్యలు, పోటీల్లో ఓటమిలు, వెనుకబాటు, పని ఒత్తిడి మరియు మానసిక ఆందోళన, జీర్ణ సమస్యలు, నిద్రలేని సమస్యలు, దేహ నొప్పులు, శరీర నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఈ ఆరో భావం గనక ఈ ఆరో భావంలో ఈ నవగ్రహాలైనటువంటి ఉన్నట్టయితే మరి ఏ గ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనంటే, ఆరో భావంలో గనక రవి ఉన్నట్టయితే రోగాలపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు, మరియు ఆరోగ్య శక్తి ఎక్కువగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, సాధనా శక్తి ఎక్కువగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇక ఈ ఆరవ భావంలో చంద్రుడు ఉన్నట్టయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది, ఎప్పుడేం జరుగుతుందో అని, శత్రు భయం అనేటువంటిది ఉంటుంది. ఇక ఆరో భావంలో కుజుడు ఉన్నట్టయితే శత్రువులపైన విజయాన్ని సాధిస్తూ ఉంటారు, పోటీల్లో విజయాన్ని పొందుతూ ఉంటారు, ఆపరేషన్లు అవుతూ ఉంటాయి, గాయాలు అవుతూ ఉంటాయి. ఇక ఈ ఆరో భావంలో బుధుడు ఉన్నట్టయితే మేధాశక్తి ఉంటుంది, పోటీల్లో రాణింపు ఉంటుంది, చట్ట లెక్కల విషయాలలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఇక ఆరో భావంలో గురుడు ఉన్నట్టయితే రుణ విముక్తి ఉంటుంది, ఆరోగ్య రక్షణ అనేటువంటిది ఉంటుంది, శత్రువులపై విజయాలను సాధిస్తూ ఉంటారు, ధార్మిక సేవ ఎక్కువగా ఉంటుంది. ఇక ఆరో భావంలో శుక్రుడు ఉన్నట్టయితే శరీర సుఖాలుంటాయి, ఆరోగ్యం మెరుగుదల ఉంటుంది, ఉద్యోగంలో సుఖ సదుపాయాలను కలిగి ఉంటారు. ఇక ఆరో భావంలో శని ఉన్నట్టయితే దీర్ఘకాలిక రోగాలుంటాయి, రుణ బాధలుంటాయి, పని ఒత్తిడి ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, కష్టపడాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఇక ఆరో భావంలో గనక రాహు ఉన్నట్టయితే అనూహ్య రోగాలు కలుగుతూ ఉంటాయి, ఏ రోగం అనేటువంటిది క్లారిటీ ఉండదు, శత్రువు వల్ల ఇబ్బందులు ఉంటాయి, కేసులు, వివాదాలు, మానసిక భయం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక ఆరో భావంలో కేతు ఉన్నట్టయితే రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు, ఆధ్యాత్మిక సేవ ఎక్కువగా ఉంటుంది, వైరాగ్యం కలుగుతుంది,
అందరినీ కూడా ఒంటరితనాన్నిగా ఉండడానికి వీలుగా ఉంటుంది. ఈ 6వ భావము రుణాలు, అప్పులు, ఆరోగ్య సేవలను చూపిస్తూ ఉంటుంది. ఈ 6వ భావం గనక దీనికోసం శత్రువులు, ప్రత్యర్థులు, పోటీ పరీక్షలు, సేవా ఉద్యోగము, కోర్టు కేసులు ఇవన్నిట్లో కూడా మనం విజయాలను సాధించుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ 6వ భావంలో ఇలాంటి గ్రహాలు ఉంటే, ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు మనం చేసుకోవలసినటువంటిది హనుమాన్ చాలీసా పఠించడము, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము, మంగళవారం ఉపవాసం ఉండవడము, రోగాలకు మందులు, ఆహార దానాలు చేయడము, ఎర్ర పండ్లు, పప్పులు దానం చేయడం వల్ల ఈ రుణ బాధలు మరియు ఆరోగ్య శ్రమలు అన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. ఇదండి ఈ 6వ భావ ఫలితాలు. మరి ఈ 6వ భావంలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలుపగలరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.